ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర స్థాయిలో వడ్డెరలు తమ బలాన్ని నిరూపించుకుని ఐక్యతను చాటినప్పుడే వడ్డెర హక్కుల సాధన త్వరగా సాధ్యమవుతుందని రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంతయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం కర్నూలు బస్టాండ్ సమీపంలో వడ్డెర సంఘ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో వడ్డెర బిడ్డ ఐక్యతతో ముందుకు సాగినప్పుడే హక్కులను, డిమాండ్లను ప్రభుత్వాల నుంచి నెరవేర్చుకోవచ్చని ఆయన కోరారు. సమాజంలో ప్రతి కులము ఉన్నత స్థానాలకు చేరుకుంటే వడ్డెర కులం మాత్రం ఇంకా రాజకీయ, సామాజిక చైతన్యాల వైపు చూడటం లేదన్నారు. జనవరి 4వ తేదీన కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో వడ్డెర హక్కుల సాధన కోసం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయిలో ఉన్న వడ్డెరలంతా కలిసి తమ హక్కుల, డిమాండ్ల సాధన కోసం కృషి చేయాలని, సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడం, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవటం ఈ సభ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. అనంతరం జాతీయ వడ్డెర సంఘం నాయకులు మల్లె కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని వడ్డెరలంతా అభివృద్ధి వైపు పయనించాలని, ఎప్పుడైతే ఆర్థికంగా ముందుకు సాగుతున్నారో అక్కడే అభివృద్ధి, సామాజిక, రాజకీయ చైతన్యాలు మొదలవుతాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క వడ్డెర కుటుంబం ముందుగా ఆర్థికంగా సమాజంలో బలపడాలని ఆయన కోరారు. అనంతరం కర్నూలు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు వడ్డే బండ రవి మాట్లాడుతూ జనవరి 4వ తేదీన కర్నూలు నగరంలో నిర్వహించే వడ్డెరల హక్కుల సాధన సదస్సుకు వడ్డెరలంతా ఐకమత్యంతో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వడ్డెరల ఐక్యతను చూసి ప్రభుత్వాలే మన ముందుకు రావాలని ఆయన తెలిపారు. జిల్లా కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనవరి 4న నిర్వహించే వడ్డెరల హక్కుల సభ ప్రతి ఒక్క వడ్డెర బిడ్డకు చైతన్యం కలిగించే విధంగా ఉండాలని, రాష్ట్ర స్థాయిలో వడ్డెరలంతా పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మన కర్నూలు నగరంలోని చెల్లవారి వీధిలో కర్నూలు జిల్లా వడ్డెరాజుల సంఘ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జనవరి 4వ తేదీ కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనం నందు వడ్డెరాజుల ఐకమత్యం కోసం, వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం, మన డిమాండ్ల సాధన కోసం మనం జనవరి 4వ తేదీన కర్నూలులో జరిగేటువంటి వడ్డెర హక్కుల సాధన సదస్సుకు రాష్ట్రం నుంచి, జిల్లాల నుంచి వడ్డెర్లు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాం. మన ఐకమత్యాన్ని మనం చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎప్పుడైతే మన బల ప్రదర్శనను, మనం ఐకమత్యం చూపించుకున్నప్పుడే ప్రభుత్వాలు కూడా దిగి వచ్చి మన హక్కులు నెరవేరుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనవరి 4వ తేదీ కర్నూలు నగరంలో జరిగే వడ్డెరాజుల హక్కుల సాధన సదస్సుకు విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. జై వడ్డెర, జై జై వడ్డెర. ఈ కార్యక్రమానికి మా కర్నూలు నగరంలో ఉన్నటువంటి వడ్డెర ప్రముఖులందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి మా జాతీయ వడ్డెర సంఘం నాయకులైనటువంటి మల్లె కృష్ణన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వడ్డెర, జై జై వడ్డెర. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు చంద్రికమ్మ, జీవి చంద్రికమ్మ. మాది గొడ్డెర్ల గోత్రము. రెండు రాష్ట్రాలకి వడ్డెర సంఘం మహిళా అధ్యక్షురాలు నేను. ఇక్కడ చెల్లవారి వీధిలో ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది. కావున అందరూ వడ్డెర నాయకులందరూ కలవడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ జనవరి 4వ తారీఖు జిల్లా పరిషత్లో మీటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మహిళలైన, పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్ కి జాయిన్ అయ్యి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే యూత్ని, మన వాళ్ళందరూ పెద్దవాళ్ళంతా యూత్ని రెడీ చేస్తే ప్రతి ఒక్క కులంలో యూత్ రెడీ అవుతుంది. కాబట్టి మనం కూడా గైడెన్స్ ఇచ్చి, మనం తెలిసిన కాడికి పిల్లలకి మనం నడిపించి, వెనకలని నడిపించి, మన వడ్డెర జాతీయ బిడ్డలకి మనం అందరం గుర్తింపు తెచ్చుకునేలాగా చేయాలి. ప్రతి ఒక్క మహిళలు కూడా, మీరు కూడా మహిళల్ని ముందుకు నడిపించి, వడ్డెర జాతి బిడ్డలు కూడా మహిళలు ఉన్నారు, ఎదుగుతున్నారు, మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు అనేది ఒకటి తీసుకురండి. మన వడ్డెర జాతిలో ఏంటంటే విషయం ఏమనుకోవద్దండి, మహిళల్ని ముందుకు తీసుకురావట్లేదు. సమాజం ఎక్కడో ఉంది, ఇంకా 20 సంవత్సరాలు వెనకాల చూస్తున్నారు. అది వదిలేయండి దయచేసి.
ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, మహిళలందరినీ ముందుకు నడిపించండి. ఆడపిల్లలు మగపిల్లలు అనుకోకుండా ఎడ్యుకేషన్ చేయడం జరిగింది, చదివిస్తున్నాం మనం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఎడ్యుకేషన్ పరంగా అయినా, జాబ్ పరంగా అయినా, రాజకీయం పరంగా అయినా ప్రతి ఒక్క దాంట్లో మెచ్యూర్ అవుతున్నారు పిల్లల్ని. అలాంటి వాళ్లకు మనం పేరెంట్స్ వెనుక్కుండి కొంచెం గైడెన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు. ఒకరు తెలివి ఒక నబ్బ సొమ్ము కాదు. మనం అవకాశం ఇస్తే ఎవరు తెలివితో వాళ్ళు ఎదుగుతారు. కానీ అలాంటి వాళ్ళకు మనం అందరం కలిసి సపోర్ట్ చేసి 4వ తారీఖు జనవరి మీటింగ్ హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై వడ్డెరా, జై జై వడ్డెరా. నా పేరు చంద్రికమ్మ, రాష్ట్ర మహిళా అధ్యక్షులు. థ్యాంక్ యూ. నా పేరు వెంకటయ్య, వల్లెపు వెంకటయ్య. ఈ ఆఫీసు ఓపెనింగ్ కారణం ఏమనగా వడ్డేళ్ళు అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో 4వ తారీఖు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది జిల్లా పరిషత్లో. ఆ మీటింగ్కి అందరూ వడ్డేళ్ళు ఎక్కడున్నా పిలిచినా పిలిచకున్నా కష్టంగా రావాలనేది, వడ్డేళ్ళ ఐక్యంగా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ కులాన్ని మనం అందరూ ఐక్యంగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ 4వ తారీఖు మీటింగ్ పెట్టడం జరిగింది. మన కులాన్ని ముందుకు అన్ని కులాలు ముందుకు పోతున్నాయి, మన కులం వెనకబడుతుంది. వడ్డెర్లం అనేది ఏ రాజకీయంగా ఎదగడం లేదనే ఒక మాటతో అందరం కలిసిమెలిసి ఉండాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఈ మీటింగ్ అందరం రావాలని కోరుకుంటున్నాను. నేను వడ్డెర కులస్తుని, తమ్మిశెట్టి వడ్డె చిరంజీవి. నేను ఒక పత్రికకు బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నా 2 జిల్లాలకు. ఈరోజు ఇక్కడ కర్నూలులోని చెల్లవారి వీధిలో వడ్డెర సంఘం కార్యాలయం ఓపెనింగ్ కు నన్ను లక్ష్మీకాంతయ్య సార్ అమ్మని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, రేపు జనవరి 4వ తేదీన 13 డిమాండ్లతో కూడినటువంటి వడ్డెర హక్కుల సాధన సదస్సు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 2 జిల్లాల్లో ఉన్నటువంటి వడ్డెర కులస్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే బీసీ కులాల్లో మిగతా కులాలు చాలా ఎదిగిపోతున్నాయి. వెనుకబడ్డ కులం ఏదైనా ఉంది అంటే వడ్డెర కులమే. అసంఘటితమైనటువంటి పనులు చేస్తూ ఎన్నో విధాలుగా ప్రాణాలు కోల్పోతూ ఏమీ దక్కని, సమాజం నుంచి ఏమీ దక్కని కులంగా వడ్డెర కులం నిలబడింది. కాబట్టి ఆ కులం పైకి రావాలంటే ఇలాంటి సదస్సులు ఎన్నో జరగాలి. అదేవిధంగా వడ్డెర ఓబన్న జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వము అధికారికంగా ప్రకటించడంతో పాటు ప్రతి చోట, ప్రతి మండల కేంద్రంలో ఒక స్థలంను కూడా కేటాయించాలని చెప్పి అందరి తరఫున కోరుతున్నాము. ఎందుకంటే మాకున్నటువంటి కులదైవంగా భావించే వడ్డె ఓబన్న విగ్రహాలు ప్రతి చోట వెలసాలి. ఎక్కడైతే కులం ఉందో ఆ కులం ఉన్న చోటంతా కూడా విగ్రహం వెలిస్తే అక్కడ ఐక్యత ఏర్పడుతుంది, మన కులం కూడా ముందుకు వస్తుంది. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇది కూడా ఒక డిమాండ్ గా చేర్చాలని చెప్పి సార్ వాళ్ళని కోరుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, రేపు జరగబోయే వడ్డెర సాధన సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి 2 జిల్లాల వడ్డెర కులస్తులను కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు రామకృష్ణ, కర్నూలు సిటీ వడ్డెర సంఘం అధ్యక్షుడు. నా పేరు కె రామకృష్ణ, కర్నూలు సిటీ వడ్డెర సంఘం. నేను చేసే డిమాండ్ ఏమంటే మా వడ్డెర సంఘం తరఫున అన్ని కులాలు బాగా గలమెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరికి సాధించుకున్నారు. మా కులం కూడా తక్కువలో సాధించుకోవడం. ప్రతి ఒక్కరికి కర్ణాటకలో ఎస్టీ అంటున్నారు, ఇక్కడ బీసీ అంటున్నారు. కాబట్టి ఇక్కడ బీసీ ఎస్టీ కావాలంటే దగ్గర 30 నుంచి పోరాటం చేస్తున్నామండి. ఏ రాజకీయంగా చేస్తామప్ప, కదిలికి చేస్తామన్నారు. గతంలో రాజశేఖర్ గారు బీసీ మీకు ఎస్టీ జాబితాలో చేస్తామని తీర్మానం చేసి కూడా ఎస్టీ కమిషన్ పంపించినారు. ఆ పార్లమెంట్ ఎస్టీ ఆయన కూడా మోసం చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గలమెత్తి మాకు బీసీ కన్నా ఎస్టీ కావాలా, ఎస్టీ కావాలా, ఎస్టీ కావాలని చాలా మంది కోరుకున్నాము. ప్రతి ఒక్కరికి రేపు జిల్లా పరిషత్ కాలంలో హాల్లో జరగబోయే వడ్డెర మహాసభకి అందరూ వేలాదిగా తరలి వచ్చి మన సత్యమో చూపించాలని, అట్లా కర్నూలు సిటీ వడ్డెర సంఘం నుంచి నా వంతు సాయంగా బలంగా తరలిస్తాయని అక్కడికి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ చెప్తే ప్రతి ఒక్కరు ఇది నాది వడ్డెరలది అని ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని ఈ సభను ఆహ్వానించి భగవత్సరికి తెలియజేసుకున్నాను. రాష్ట్ర జనరల్ సెక్రటరీ నేను వడ్డెర సంఘానికి. అయితే ఈ రోజు ఈ కలవడం చాలా శుభోదయం. అన్నగారు కృష్ణయ్య గారు కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఆయనతో ఫస్ట్ టైం ఈరోజు మీటింగ్, ఆయనతో కలవడం కూడా. కారణం ఏమంటే 4వ తారీఖు జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా వడ్డెర హక్కులను సాధించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మళ్ళీ ఈరోజు ఒక అనుకూలమైన పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు కలవడం జరిగింది. కావున ఈ 4వ తారీఖు జరగబోయే ప్రతి ఒక్క వడ్డెరలు మీటింగ్ అటెండ్ అయ్యి మన హక్కుల గురించి, మన సాధన గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జానకిరావు.
ఈ సభ ముఖ్య కారణం ఏమంటే రేపు జనవరి 4వ తేదీన జరగబోయే మహాసభ జయప్రదం చేయాలని ఇక్కడికి వచ్చిన ఉద్యోగ సంఘ నాయకులకు అందరికీ నా నమస్కారం. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఒక 10 మంది 20 మంది దాకా తీసుకొచ్చి 500 మందితో గట్టిగా మనం రేపు సభ ఏర్పాటు చేసుకొని నాయకులకు తెలిసే విధంగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పోరాటం చేసిన మనం వడ్డీ సంఘం వడ్డీలు ఎస్టీ జరిపించేయాలని దాదాపు ఇదివరకులో మనం డిఎస్టీగా ఉన్నాయి. మనం తిరిగి మనం ఎస్టీలో జరిపేయాలని సుదీర్ఘంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి అందరూ సహకరించాలి. ఈరోజు ఈ ఆఫీసులు ఓపెన్ చేసిన కారణం కూడా రవి గారు ఓపెన్ అయిన కారణం కూడా మా బాబా రవి గారు ఓపెన్ చేయడం కూడా ఈ పోరాటం కోసమే ఆయన ముందుకు వచ్చి మాకు అందరికీ నేను చేస్తాను ముందుకు వచ్చేది చేస్తున్నాడు. అందరికీ మేము కలిసి సపోర్ట్ చేస్తాం. మేము అందరం జరిగే 4వ తేదీ జరిగే సభకు మా 2 జిల్లాల నుంచి ప్రతి గ్రామంలో తరలించి మా యొక్క వాదనను ప్రభుత్వానికి వినిపించే విధంగా బాగా అందరం గట్టిగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు బత్తుల ఎల్లశివుడు. నేను కర్నూలు టౌన్ 32వ వార్డు వడ్డేర సంఘం నాయకునిగా టీడీపీ నాయకునిగా పనిచేస్తుంటాను. ఈరోజు మన కర్నూలు టౌన్లో మన రవి గారు మన కర్నూలు జిల్లా వడ్డేర సంఘం కార్యాలయం ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం ఏంటంటే మన వడ్డేరులందరూ కలిసిమెలిసి ఉండాలనేదే మన ఉద్దేశము. బాగా చాలా మంది ఐకమత్యమై ఇది 4వ తారీఖు సభను సక్సెస్ చేసి రాజకీయ నాయకులు మనం గుర్తుపట్టే విధంగా బాగా బ్రహ్మాండంగా జనాలు కలిసి మనకు వాయిస్ వినిపించాలని ప్రత్యేకంగా ఈ పోరాటం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అందరి వడ్డేరుకుర సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వడ్డే బండా రవి. నేను చెల్లవారు వీధిలో నివాసం ఉంటున్నాను. రేపు 4వ తేదీ మహాసభ ఉన్నందున నేను ముందుగానే జిల్లా పార్టీ వడ్డేర సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముందుగానే ఓపెన్ చేసినాము. ఈ రేపు జరిగే జనవరి 4వ తేదీ 2026 జరిగే మహాసభకు మన వడ్డేర సంఘం కులస్తులు అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై వడ్డేర. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, ఆంధ్రప్రదేశ్ వడ్డేర సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మన కర్నూలు నగరంలోని చెల్లవారి వీధిలో కర్నూలు జిల్లా వడ్డేరాజుల సంఘ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనవరి 4వ తేదీ కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనం నందు వడ్డేరాజుల ఐకమత్యం కోసం, వడ్డేర్లను ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం, మన డిమాండ్ల సాధన కోసం మనం జనవరి 4వ తేదీన కర్నూలులో జరిగేటువంటి వడ్డేర హక్కుల సాధన సదస్సుకు రాష్ట్రం నుంచి జిల్లాల నుంచి వడ్డేర్లు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాం. మన ఐకమత్యాన్ని మనం చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎప్పుడైతే మన బల ప్రదర్శనను మనం ఐకమత్యం చూపించుకున్నప్పుడే ప్రభుత్వాలు కూడా దిగి వచ్చి మన హక్కులు నెరవేరుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనవరి 4వ తేదీ కర్నూలు నగరంలో జరిగే వడ్డేరాజుల హక్కుల సాధన సదస్సుకు విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. జై వడ్డెర, జై జై వడ్డెర. ఈ కార్యక్రమానికి మా కర్నూలు నగరంలో ఉన్నటువంటి వడ్డెర ప్రముఖులందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి మా జాతీయ వడ్డెర సంఘం నాయకులైనటువంటి మల్లె కృష్ణన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వడ్డెర, జై జై వడ్డెర. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు చంద్రికమ్మ, జీవి చంద్రికమ్మ. మాది గొడ్డెర్ల గోత్రము. 2 రాష్ట్రాలకి వడ్డెర సంఘం మహిళా అధ్యక్షురాలు నేను. ఇక్కడ చెల్లవారి వీధిలో ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది. కావున అందరూ వడ్డెర నాయకులందరూ కలవడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ జనవరి 4వ తారీఖు జిల్లా పరిషత్లో మీటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మహిళలైనా, పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్ కి జాయిన్ అయ్యి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే యూత్ ని మన వాళ్ళందరూ పెద్దవాళ్ళంతా యూత్ ని రెడీ చేస్తే
ప్రతి ఒక్క కులంలో యూత్ రెడీ అవుతుంది. కాబట్టి మనం కూడా గైడెన్స్ ఇచ్చి మనం తెలిసిన కాడికి పిల్లలకి మనం నడిపించి వెనకాల నడిపించి మన ఒడ్డెర జాతీయ బిడ్డలకి మనం అందరం గుర్తింపు తెచ్చుకునేలాగా చేయాలి. ప్రతి ఒక్క మహిళలు కూడా మీరు కూడా మహిళల్ని ముందుకు నడిపించి ఒడ్డెర